బాగా చదువుతున్న పిల్లలకి, చదవని పిల్లలకి తేడా ఏంటంటే వాళ్ళ స్కూల్ మంచిది, టీచర్లు మంచోళ్ళు, అక్కడ మంచి సిలబస్ ఉంది, వాళ్ళ అమ్మా నాన్న ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, మంచి ట్యూషన్ పెట్టించారు. జనరల్గా ఇదే కదండి మనం చెప్పుకునేది. అంటే ఆ పిల్లలకి మన పిల్లలకి పోల్చుకుంటూ ఉంటాం కదా. వీటితో పాటు ఇంకో ప్రధానమైనది ఉంది, తిండి. ఏం పెడుతున్నాం పిల్లలకి అనేది కూడా పిల్లాడు బాగా చదువుకోవడానికి, అంటే ఫోకస్డ్గా చదువుకోవడానికి, టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారండి. నేనే కాదు, ఫేమస్ పీపుల్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సరే, విషయానికి వచ్చేస్తాను. ఏం పెడుతున్నాం? మీకు తెలుసు, ఏం పెట్టడం ఏంటండి, అన్నీ పెడుతున్నాం. మా పిల్లాడు స్వీట్స్ తింటాడు, కూల్ డ్రింక్స్ తింటాడు, ఏదో స్నాక్స్ అది అవసరమే కదా, అవి కూడా పెడుతూనే ఉంటాము. ఇంకా వాడికి ఇష్టం కదండి ఆ నూడిల్స్ గట్రా, అవి కూడా చేసి పెడుతూనే ఉంటాం అంటారు కదా. ఇక్కడే పప్పులో కాలేస్తున్నారండి. మీకు తెలుసు, బ్రెయిన్కి పొట్టకి సంబంధం ఉంది అని చెప్పి. పొట్టలోకి ఏది వెళితే అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరే మంచిగా ఫుల్ బిర్యానీ తినేసి ఒక కూల్ డ్రింక్ తాగేసి అప్పుడు చెప్పండి మీ పరిస్థితి. ఆ రోజంతా ఆల్మోస్ట్ ఆ రోజు కాకపోయినా రోజులో సగమైనా కానీ మటాష్ అయిపోతుందా లేదా, డ్రౌజీగా ఉంటుందా లేదా, మత్తుగా ఉంటుందా లేదా, బద్ధకంగా ఉంటుందా లేదా, ఏ పని చెయ్యాలని అనిపించదు కదా. పెద్దవాళ్ళ పరిస్థితి మనకే ఎలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? సో ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, చిరుతిళ్ళు పేరు చెప్పి ఏది పడితే అది కానీ, ఇక కూల్ డ్రింక్స్ స్వీట్స్ దగ్గర నుంచి మీకు అర్థమైపోయింది కదా. ఏదైతే అరగదో, ఏదైతే హెవీగా పొట్ట తీసుకుంటుందో దాన్ని పెట్టడం వల్ల పిల్లలు ముఖ్యంగా ఈ టైంలో, చదువుకునే టైంలో, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, పాపం వాడు రాత్రి పగలు చదవాలి, ఏదో చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. మనమేమో ప్రేమ కొద్దీ లేకపోతే ఆడు అడిగాడని చెప్పి ఏది పడితే అది పెడుతున్నాము. జాగ్రత్తగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మరి ఏం పెట్టాలి అంటారా? ఏం పెడతారు? రిచ్ ఫైబర్ ఉన్నవి, ఇడ్లీ, దోశ, ఊతప్పం దగ్గర నుంచి ఇవన్నీ పెట్టొచ్చండి. ఇంకా కాస్త రైస్ పెట్టొచ్చు, మంచిగా ఎక్కువ కూర వేసి కూడా పెట్టొచ్చండి. సో మరి ఈవినింగ్ ఏం పెట్టొచ్చు అంటారా? ఈవినింగ్ కూడా అంతే, లైట్ ఫుడ్ పెట్టాలి, ఎర్లీగా తినేసేమని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీళ్లు సరిపడా తాగుతున్నారో లేదో చూసుకోండి. దానికంటే ముఖ్యంగా సరిపడా నిద్ర, కనీసం 8 గంటల నిద్ర ఉంటుందో లేదో కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా మీ పిల్లవాడు బాగా చదవడానికి, చదువులో ముందుండటానికి, 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ఇవి కూడా ఉపయోగపడతాయని చెప్పడం నా ఉద్దేశం. అందరం మంచి ట్యూషన్లో జాయిన్ చేసాం, మంచి క్లాస్లో జాయిన్ చేసాము, అద్భుతంగా ఫీజులు కట్టేస్తున్నాము. అసలు మన పిల్లాడు తిరిగే లేదనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు. మనమే ఇబ్బంది పెడుతున్నాం ఆ పిల్లల్ని. పాపం వాడికి తెలియదు, ఈ విషయాలు ఏవి కూడా వాడికి తెలియదు. సో కూల్ డ్రింక్స్, స్వీట్స్, కేక్స్, జంక్ ఫుడ్ ఇక చాలా ఉన్నాయి కదండి లిస్ట్లో. అరగనవి, పొట్ట మీద భారాన్ని పెంచేవి, అది బుర్ర మీద కూడా భారాన్ని పెంచేస్తాయి, మార్కులు తగ్గిపోవడానికి, ఒక్కోసారి ఫెయిల్ అవడానికి కూడా కారణం అవుతాయి. షేర్ చేయండి మనం